ధర్మం క్షీణించేది ఎప్పుడూ అధర్మం పెరిగినప్పుడు మాత్రమే. దేవతలు, ఋషులు కూడా హతాశులయ్యేలా దుష్టశక్తులు విరుచుకుపడినప్పుడు భగవంతుడు అవతారం తీసుకొని భూమిని రక్షిస్తాడు. అలాంటి ఒక సందర్భంలో పరమపదంలో ఉన్న భగవంతుడు ఒక మత్స్య రూపాన్ని ధరించి జగత్తును రక్షించాడు. ఆ అద్భుత కథ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కథను పూర్తిగా వినండి. మత్స్యావతారం మహావిష్ణువు తొలి అవతారం. ఈ అవతారం ఎందుకు వచ్చింది? సత్యయుగంలో హయగ్రీవ అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి వేదాలను అపహరించి సముద్రంలో దాచిపెట్టాడు. ఆ వేద జ్ఞానం లేకపోతే లోకంలో ధర్మం నశించిపోతుంది. అప్పుడు భూమాత బాధతో మహావిష్ణువును ప్రార్థించింది. ప్రపంచాన్ని కాపాడేందుకు మరియు వేదాలను రక్షించేందుకు మహావిష్ణువు మత్స్య రూపంలో అవతరించాల్సిన సమయం వచ్చింది. కథ ప్రారంభం. ఒకరోజు సత్యవ్రత మహారాజు తపస్సు చేసుకుంటూ నదిలో స్నానం చేస్తున్నాడు. అతను చేతిలో నీరు తీసుకొని సూర్యభగవానునికి ఆజ్ఞం ఇస్తున్నప్పుడు ఆ నీటి బిందువుల్లో ఒక చిన్న చేప కనిపించింది. ఆ చేప భయపడుతూ, హే రాజా, నన్ను రక్షించండి అని వేడుకుంది. సత్యవ్రతుడు ఆశ్చర్యపోయి దయతో ఆ చేపను తన కమండలంలో ఉంచాడు. కానీ ఆ చేప కొద్ది గంటల్లోనే పెద్దదైంది. నన్ను చిన్న గుంటలో ఉంచండి అని చేప కోరింది. రాజు గుంటలో పెట్టినా అది మరింత పెరిగింది. తర్వాత సరస్సులో పెట్టినా అది ఇంకా పెద్దదైంది. చివరికి సముద్రంలో ఉంచాలని భావించాడు. అప్పుడు ఆ మత్స్యం మహావిష్ణువుగా మారి భక్తుడికి దర్శనమిచ్చాడు. మహాప్రళయం వేదరక్షణ. భవిష్యత్తులో మహాప్రళయం రాబోతుంది అని మహావిష్ణువు రాజుకు తెలియజేశాడు. మహావిష్ణువు ఒక గొప్ప నావ సిద్ధం చేయమని సూచించాడు. మహాప్రళయ సమయానికి సప్తర్షులు, సత్యవ్రత మహారాజు ఇంకా వివిధ జీవరాశులు ఆ నావలోకి చేరాలని చెప్పాడు. అప్పుడు విష్ణు భగవాన్ మత్స్య రూపంలో ఆ నావను రక్షిస్తాడు. చివరకు హయగ్రీవుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి అందజేశాడు. మత్స్యావతారం ద్వారా ఇచ్చిన సందేశం. ధర్మాన్ని రక్షించటానికి భగవంతుడు ఎప్పుడూ వస్తాడు. భక్తులను కాపాడటానికి భగవంతుడు ఏ రూపంలోనైనా అవతరిస్తాడు. వేద జ్ఞానం లేకపోతే సమాజం నాశనమవుతుంది. అందుకే దానిని కాపాడటం ఎంతో ముఖ్యం. ప్రళయం సమయంలో నావ అంటే భక్తి మార్గం. భగవంతుని శరణు వెళ్తేనే రక్షణ లభిస్తుంది. మత్స్యావతారం ద్వారా భగవంతుడు మనకు ఒక గొప్ప బోధ ఇచ్చాడు. ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం చేయాలి. అలాగే భగవంతుడు ఎప్పుడూ తన భక్తులను రక్షించడానికి ఏ రూపమైనా ధరించగలడు. మనం కూడా భక్తి ధర్మ మార్గంలో నడిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. మీరు ఈ కథను ఎలా అనుభవించారో కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ అలేఖ్య గూడెలాను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. భగవంతుని కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలి.